అంశాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి గారు, సైకియాట్రిస్ట్. వారిని అడిగి వీటి గురించి మనం చర్చిద్దాం ఇవాళ ఏబిఎన్ డిజిటల్ డిబేట్లో. డాక్టర్ గారు నమస్కారం. హరీష్ చంద్ర రెడ్డి గారు నమస్తే అండి. సార్, మీరు మీడియాలో వినే ఉంటారు, హైదరాబాద్ మీర్పేట పరిధిలోని జిల్లెలగూడ అనే ఒక ఏరియాలో భర్త భార్యను హత్య చేసి క్రూరంగా హత్య చేసే కారణంగా ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టను. అలాగే అంతకుముందు నేను ఇంతకుముందు ఓపెనింగ్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఇట్లాంటివి అప్పుడప్పుడు మనకి మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకు ఇంతగా అంటే ఒక పార్ట్నర్స్ని, అంటే సహజనం చేస్తున్న వారు కావచ్చు, లేదా ప్రియురాలు కావచ్చు, లేదా భార్య కావచ్చు, ఇంత కిరాతకంగా భర్తలు మగవారు ఎందుకు హత్య చేస్తున్నారు? అంటే క్షణికావేశంలో జరిగేవేనా, లేదా వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కొన్ని చేస్తూ ఉన్నారు? ఇంత క్రూరత్వం వాళ్ళలో పెరగడానికి కారణం ఏంటంటే? అంటే యాక్చువల్లీ మనం చూస్తున్నాం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సిరీస్ ఆఫ్ సచ్ ఇట్లాంటి మర్డర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో చాలా రిపోర్ట్ అవుతున్నాయి. అవును. ఇది అంటే రెండు విధాలుగా చూడొచ్చు అండి సైకలాజికల్ గా చెప్పాలంటే. ఒకటి వాళ్ళ పర్సనాలిటీ, రెండోది సైకియాట్రిక్ డిజార్డర్లు. సో పర్సనాలిటీ అనేది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ గ్రోయింగ్ అప్ ఇయర్స్ లో, వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు ఎట్లా పెరిగినరు, ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగినరు. అంటే ప్రైమరీలీ వాళ్ళు బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు మెజారిటీ మంది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి అబ్యూజ్ విట్నెస్ చేసి ఉంటారు. వాళ్ళ పైన అబ్యూజ్ జరిగి ఉండొచ్చు, వాళ్ళు లేకపోతే వాళ్ళ కన్లారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు విట్నెస్ చేసి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. సో అదే గ్రోయింగ్ అప్ అట్లా చూస్తూ చూస్తూ అదొక రకమైన నార్మల్సీ అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇట్లా వచ్చి కొట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దే కైండ్ ఆఫ్ అవి ఎంగ్రెయిన్ అయిపోతాయి వాళ్ళ బ్రెయిన్ లో. సో దే గ్రో అప్ టు బికమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. యాంటీ సోషల్ అంటే వాళ్ళు రోజు వాడు ఏదో ఒకటి నేరం చేసుకుంటుండడు, బట్ నేరం వానికి తప్పనిపించదు. దే బికమ్ యాంటీ సోషల్. వాళ్ళకి ఫియర్ ఆఫ్ లా ఉండదు, దేనికి భయపడని అటువంటి పర్సనాలిటీస్ లాగా డెవలప్ అవుతుంది. యు గెట్ టు సీ దెమ్ అలాట్. ఇంకోటి సైకలాజికల్ గా ఇంకో యాంగిల్ ఎట్లుంటది అంటే కొన్ని రకమైన అంటే మానసిక డిజార్డర్స్ కూడా, మానసిక రుగ్మతలు కూడా ఇట్లాంటివి ఉంటాయి. డెల్యూజనల్ డిజార్డర్, ఇప్పుడు ఆ గర్భంతో ఉన్న వాళ్ళ వైఫ్ ని చంపిండు అంటే ఈ కూడా బిన్ డెల్యూజనల్, నా బిడ్డ కాదు కడుపులు ఉన్నది. సో అట్లాంటి ఒక రకమైన డెల్యూజనల్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి. సో వాళ్ళని ఎంత మనం చెప్పినా చేసినా దే కైండ్ ఆఫ్ ఫిక్స్ అయిపోతారు. డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అనేది వెరీ కామన్ కండిషన్ సైకియాట్రీలో. సో మీ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంది, ఇది క్షణికావేశమా లేకపోతే ప్లాన్డ్ అంటే, ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఈ ఎగ్జాంపుల్స్ చూసినారో, ఎస్పెషల్లీ ఆ ముంబైది ఫస్ట్ మనం చూసినప్పుడు వాడు ఫ్రిడ్జ్ లో పెట్టడం, సో దే వర్ డెఫినెట్లీ ప్లాన్డ్. ఎందుకంటే వాడు ఫస్ట్ వెపన్స్ తెచ్చుకున్నాడు, తర్వాత హీ స్టార్టెడ్ డూయింగ్ దట్. అండ్ తర్వాత కూడా ఆ రిగ్రెట్, గిల్ట్ ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కేసెస్ దే వర్ కీపింగ్ దెమ్. అంటే ఫస్ట్ డేనో సెకండ్ డేనో అని భయం రావాలి, ఏదో ఒకటి సంథింగ్ మస్ట్ షుడ్ హావ్ హ్యాపెన్. అది రాకపోవడం అనేది డెఫినెట్ గా దీస్ ఆర్ ప్లాన్డ్. ఇది ఒక రకమైన చెప్పాలంటే యాక్చువల్లీ వాళ్ళ క్రిమినల్ హిస్టరీ ఉంటది మెజారిటీ మందిలో. ఆల్దో సీరియల్ కిల్లర్స్ కాకపోయినా దేర్ హిస్టరీ విల్ డెఫినెట్లీ బీ ఆఫ్ అంటే సమ్ క్రైమ్ ఇన్ ద పాస్ట్. సో primarily this is a very psychological disorderly ఉంటారండి వీళ్ళు. అండ్ there of course inexcusable crimes చేస్తుండ్రు. సార్, డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మన తాజాగా రిపోర్ట్ అయింది, గురుమూర్తి అనే వ్యక్తి మాధవి ఏదైతే భార్యను ముక్కలుగా నరికి వాళ్ళనమాట కుక్కర్లో ఉడికించడం ఇవన్నీ చూస్తే, అతను అంటే క్షణికావేశంలో జరిగిపోయింది హత్య అనుకుంటే అక్కడి వరకు అయితే, దాని తర్వాత అంత క్రూరంగా ఉడికించడము ఇవన్నీ చూస్తే అంత అంటే అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకొని ఉండొచ్చు అట్లాగా, లేకపోతే ఇలాగ ఒక రిగ్రెట్ లేకుండా అసలు మర్డర్ చేయడమే తప్పు అనుకుంటే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో భాగంగా ఇంత క్రూరంగా బిహేవ్ చేయడం. అంటే వీళ్ళ పర్సనాలిటీస్ ఎట్లుంటది అంటే అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ ఎంపతి అండి. ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ డెడ్ దే హావ్, అంటే చనిపోయిన వాళ్ళ పట్ల కూడా ఎటువంటి గిల్ట్ అది లేదు. అంటే ఇంపల్సివ్ అని అనుకోలేము. చాలా మంది మెజారిటీ ఇంపల్సివ్ మర్డర్స్ లో వాళ్ళే పోయి సరెండర్ అవుతారు. బికాస్ ఆ టైం తర్వాత దే స్టార్ట్ సింకింగ్ ఇన్, వాళ్ళకి అర్థమవుతుంది అది పెద్ద తప్పు చేసినాం అనేది. సో ఈ